ఈ ప్లేస్‌లో డైనింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో, మోస్ట్ పాపులర్ ప్లేస్ అనమాట. సో, ముందుగానే కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని టేబుల్ రిజర్వ్ చేసుకున్నామనమాట. సో, ఎక్కడో కాదు గోల్కొండ రిసార్ట్స్‌లో ద మినార్ జ్యువెల్స్ ఆఫ్ నిజాం ద మినార్‌లో అనమాట. సో, ఫైనలీ వచ్చేసాము. ఇక్కడ యాక్చువల్‌గా టూ వీలర్‌కి లోపల పార్కింగ్‌కి అలౌ లేదు. సో, బయట కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ పార్క్ చేసుకొని లోపలికెళ్ళొచ్చు అనమాట. సో, మినార్ అనేది కనిపిస్తుంది. బిఫోర్ దాట్ మనము ఎంటర్ అవుతుంటే మొత్తం రిసార్ట్ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. నైట్ టైంలో చాలా బాగుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో, జ్యువెల్ ఆఫ్ నిజాం ఇలా కనిపిస్తుంది అనమాట బయట నుంచి. ఇక్కడ ప్రైవేట్ పార్టీస్ అండ్ ఫంక్షన్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో, మొత్తం ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బ్యూటిఫుల్ ఉంది. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంది. సో, ఈ ప్లేస్ అంట వాళ్ళకి 25,000 అలా బుకింగ్ పడుతుందంట. విత్ డెకరేషన్ అండ్ ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తాము అని అన్నారనమాట. ఇది ఓపెన్ అవ్వడమే 7 PMకి ఓపెన్ అవుతుంది జ్యువెల్ ఆఫ్ నిజాము. సో, అప్పటి వరకు మేము వెయిట్ చేయకుండా మొత్తం ప్లేస్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో, అప్పుడే ఒక పార్టీ అనేది కూడా జరుగుతుంది, ప్రైవేట్ పార్టీ. అండ్ ప్రతి చోట ధూప్ స్టిక్స్ అండ్ ఫోమ్ వేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ పూల్ సైడ్ వ్యూ కూడా ఉంది. వే మొత్తం లైట్స్తో బాగా డెకరేట్ చేశారనమాట. సో, ఇది ఒక సీటింగ్ అనమాట. ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. డిన్నర్కి కూడా అవైలబుల్ ఉంటుంది. సో, చాలా బాగా డెకరేట్ చేశారు. మొత్తం లైట్స్ అండ్ క్యాండిల్స్తో చాలా బాగుండే అనమాట. లిఫ్ట్ ఏరియా దిగిన తర్వాత అక్కడ నిజాం కాలం నాటి జ్యువెలరీ అది డిస్ప్లే చేస్తారనమాట. సో, మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. మా టేబుల్ చూపించారు. అక్కడ నుంచి సిటీ వ్యూ అనేది కనిపించింది. వెల్కమ్ డ్రింక్ అండ్ వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేశారు. సో, అక్కడ వాటర్ బాటిల్స్ నార్మల్ వాటర్ అండ్ కిన్లే వాటర్ అని అడుగుతారనమాట. సో, మేము మాకు ఐడియా ఉన్నంత ప్రకారం నార్మల్ వాటర్కి వెళ్ళిపోయామన్నమాట. సో, వాటర్ బాటిల్ ఎందుకు, రెగ్యులర్ వాటర్ తాగుదామని చెప్పి తర్వాత మా
మామూలుగా ఆర్డర్ చేసాము. అక్కడ డిషెస్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయని చెప్పాను కదా! సో, పత్తర్ కా గోష్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. సో, ఈలోపు ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఆ ప్లేస్ అంతా తిరుగుతూ చూస్తూ ఉన్నామనమాట. అక్కడ జ్యువెలరీ ఏమేం పెట్టారు అండ్ అక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏం పెట్టారు అనేది చూస్తూ ఉన్నాము. సో, అక్కడ మాకు కనిపించింది ఏంటంటే ఓన్లీ కాక్టైల్స్ అండ్ మాక్టైల్స్ మాత్రమే అక్కడ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైతే కావాలంటే. మిగతా ఫుడ్ అంతా వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్‌లో కిచెన్ ఉంటుందంట. అక్కడ ప్రిపేర్ చేస్తారంట. సో, ఇక్కడ నుంచి పైనకి వే ఉంది. పైన ఫ్లోర్‌లో ఏంటి అంటే బయట చిన్న టేబుల్ ఏసుంది 2 సీటర్ అండ్ లోపల ఒక చిన్న మినీ పార్టీ లాగా అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక 10 సీటర్ లాగా ఉంటుందన్నమాట. సో, ఈ ప్లేస్ వచ్చేసి ప్రైవేట్‌గా బుక్ చేసుకోవచ్చు. ఈ బయట చూపించాను కదా! ఈ 2 సీటర్. సో, ఇక్కడ కంప్లీట్‌గా క్లోజ్ చేసి డెకరేషన్‌తో పాటు అలాంగ్ విత్ ఫుడ్ 20,000-25,000 అవుతుంది అన్నారనమాట. సో, అక్కడ ఏదైనా ప్రపోజ్ చేయాలన్నా, డిన్నర్ డేట్ కన్నా అలాగా బుక్ చేసుకుంటారంట. సో, ఇంటర్నల్‌గా ఉన్న ప్లేస్ ఏమో చిన్న పార్టీ లాగా గ్యాదరింగ్‌కి సరిపోతుందనమాట. సో, లోపలంతా నిజాం లాంటి ఫొటోస్ అవన్నీ పెట్టేసున్నాయి అండ్ వాళ్ళు యూజ్ చేసేవన్నీ పెట్టేసున్నాయి. సో, కాంప్లిమెంటరీగా పాపడ్ అండ్ డ్రింక్ ఇచ్చారు. తర్వాత స్టార్టర్ వచ్చింది. బిలో యావరేజ్ ఉండే అండ్ బిర్యానీ కూడా బిలో యావరేజ్ ఉండే. మేము తినగలిగిన ఏకైక ఫుడ్ ఐటెమ్ ఏంటి అంటే ఆ ఆనియన్స్, క్యారెట్, టమాటో అండ్ కుకుంబర్ చాలా ఎంజాయ్ చేసాం. బిల్ చూసిన తర్వాత మాకు గుండాగినంత పనైంది. ఎందుకంటే ఈ వాటర్ బాటిల్‌కి వాడు 325 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో, చాలా ఎక్స్‌పెన్సివ్ ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేసెస్‌ని చూస్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించి చూస్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు ప్రత్యాస్ వరల్డ్.